వెల్కమ్ టు 108 సోషల్ మీడియా రీల్స్ ఇలా అన్నిట్లో ఎప్పుడు ఏది ఎలా ట్రెండ్ అవుతుందో చెప్పలేం. ఈ మధ్య కాలంలో కుర్చీ తాత డైలాగ్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు అలాంటి అడల్ట్ పదాలతో ఉన్న పాటను మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాకు వాడేశారు. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే పాటను పెట్టేశారు. ఇక ఈ పాటకు మహేష్ బాబు ఊరమా స్టెప్స్ వేశారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి బరిలో దిగుతుంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి వరుసగా అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది చిత్ర యూనిట్. దీంట్లో భాగంగానే రీసెంట్ గా కుర్చీ మడతపెట్టి అనే మాస్ పాటను రిలీజ్ చేశారు. ప్రోమో రిలీజ్ అయిన క్షణం నుంచి ట్రోలింగ్ స్టార్ట్ అయింది. విలువలని మాట్లాడే త్రివిక్రమ్, సరస్వతి పుత్ర అని పెట్టుకునే రామజోగయ్య శాస్త్రి, మహేష్ బాబు రేంజ్లకు ఈ కుర్చీ మడతపెట్టి అనే పదాన్ని వాడాల్సిన అవసరం ఏముంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ పాటలోని జోష్, మహేష్ బాబు ఎనర్జీ, ఆ స్టెప్ చూసి థియేటర్లు బద్దలవ్వడం ఖాయమని అంటున్నారు. ఇక కుర్చీ తాత ఈ పాట గురించి నోరు విప్పాడు. ఈ పాటకు సంబంధించినటువంటి ప్రోమో విడుదలైన తర్వాత కుర్చీ తాత వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ పాట పాడినందుకు తనకు ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడాడు. అయితే ప్రస్తుతం ఈ పాట కోసం ఈయన తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. కొందరేమో ₹1,00,000 వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్తున్నారు. తనకు కేవలం ₹5,000 మాత్రమే ఇచ్చారు అంటూ కుర్చీ తాత చెప్తున్నాడు. ఇలా ఒక్కో విధంగా మాట్లాడడంతో ఈయన పాటకు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ కోసం తాత ఎంత తీసుకున్నారనే విషయంపై క్లారిటీ రావాలంటే తమన్ స్పందించాల్సి ఉంది. మొత్తానికి ఈ పాట మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.